తొమ్మిది రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సాధించిన విజయాలను కేస్ స్టడీల రూపంలో నమోదు చేయాలని ఖమ్మం ప్రత్యేక అధికారి ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి గనుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత జిల్లా అధికారులతో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ఆయన సమీక్షించారు। ప్రతి శాఖ తమ విజయాలు సాధించిన ఫలితాలు ఉత్తమ పద్ధతులు ప్రజలకు కలిగిన ప్రయోజనాలను సంక్షిప్తంగా పొందుపరుస్తూ నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు। ప్రతి శాఖ నివేదికలో స్పష్టమైన వివరాలు ఉండాలని ఇతర జిల్లాల్లో అమలు చేయదగిన ఉత్తమ పద్ధతులను ప్రత్యేకంగా పేర్కోవాలని తెలిపారు। కేసెస్ మంచి చేసినటువంటి అంటే దాని మీద మిగతా చేసి చెప్పండి విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ దీస్ యూస్ కేసెస్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ us also take forward అనేది we can put it in our pamphlet and success stories and stories for replication in other districts. So it's a learning exercise that the government the public grievances kuda in each of the theme ఏమేమి వచ్చినాయి దాంట్లో ఎన్ని రిజల్ట్స్ చేశారు తద్వారా ఎంత కవరేజ్ పెరిగింది అది 70% అవ్వచ్చు బట్ రిమైనింగ్ 30% we are on the way ఆ విధంగా ఒక ఇన్స్టెడ్ ఆఫ్ స్కూల్స్ లో విజిట్ చేసి అక్కడ 1800 అంటే ఆర్బీఎస్సీ టీమ్స్ ద్వారా నోటీసుతో ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్। అదేవిధంగా డెస్టినేషన్స్ అంటే మనకు ప్రోగ్రామ్ కింద మనకు మార్చి 6 నుంచి మే 15 వరకు జరిగిన 3 పేజెస్ మార్చి 6 నుంచి మార్చి 15 వరకు క్లియర్ చేయడం జరిగింది। వాటి మీద కూడా ఫోకస్ చేస్తే మనకి ఇచ్చిన జీవోలో కూడా దట్ ఇస్ వాట్ వి వుడ్ లైక్ టు 539 కేజీల సాలిడ్ వేస్ట్ ను మనం డిస్పోజ్ చేయడం జరిగింది సార్। ఫైల్స్ క్లియర్ ఆఫీస్ బిల్డింగ్స్ 3865 ఆఫీస్ బిల్డింగ్లు అంటే 5 మున్సిపాలిటీలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ మరియు 176 వార్డులు అది జీపీకి వచ్చిన 571 గ్రామ పంచాయతీలు ముఖ్య ఉద్దేశం ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టినటువంటి డిపార్ట్మెంటల్ వైజ్ యాక్టివిటీస్ మీరందరూ కూడా చెప్పారు। వాటి కన్సాలిడేటెడ్ ఏ విధంగా ఉందో అది రివ్యూ చేయమని చెప్పి మనం చేయడం జరిగింది। దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 99 యాక్షన్ ప్లాన్ లో భాగంగా తీసుకున్నటువంటి అంశాలు బెస్ట్ ప్రాక్టీసెస్ మనము సక్సెస్ స్టోరీస్ కంపేర్ చేసి ఈ డిపార్ట్మెంట్ వారీగా చేయాలి। సో ఇందులో 2 ఇష్యూస్, ఒకటి మనం చేసినటువంటి యాక్టివిటీస్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇందులో మనం చేసినటువంటి ప్రగతి ఇంకా ముందుకు మనం చేయాల్సినటువంటి